హెలికాప్టర్ చూడండి 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 చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోనైతే ఎక్స్పెరిమెంట్ వీడియో. మేమైతే మొన్న పటాకులు కొన్నాం కదా, తమిళనాడు నుంచి వచ్చాయి కదా. అసలు ఇవి పేలుతాయా పేలయా అనే టెస్టింగ్ అయితే చేయాలి కదా. అయితే కొన్నాం అయితే మీకు అయితే చూపించాం కదా. కొందరు అయితే అందరూ వీటి కాస్ట్ ఎంత అని అయితే అడుగుతున్నారు. మేమైతే జంబో ప్యాక్ తీసుకున్నాం 5,500 రూపాయలు. అవే కాకుండా మేము అందులో ఒక 1000 రూపాయలు 1065 రూపాయలు ఇంకొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాం. ఈ 2 గన్నులు అలాగే ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే మొత్తం కలిసి అవైతే 1065 అయినాయి. టోటల్గా 6,665 రూపాయలు అయినాయి సంథింగ్. మళ్ళా 800 ఎక్స్ట్రా మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా అయింది. ఓకే, ఇప్పుడైతే పేలుతాయి ఇందులో నుంచి అయితే ఈరోజు కొన్ని అయితే టెస్టింగ్ చేస్తాం పేలుతాయి పేలే అనేది. ఓకే, మనం ఏం పటాకులు చేద్దాం ఈరోజు టెస్టింగ్. ఇందులో నుంచి అయితే కొన్ని వెరైటీ పటాకులు అయితే రకరకాలు అయితే ఇక్కడైతే పెట్టేసి మూత మోగిస్తాము. మోగుతాయా లేదా ఉత్తగానే తుస్సు అంటాయా అని అయితే చూడాలి. ఇవన్నీ అయితే కుమార్ అయితే ముట్టిస్తాడు, నేను వీడియో తీస్తాను, రింకు వీళ్ళిద్దరు అయితే ఎంజాయ్ చేస్తారు వాటి దగ్గర ఉండి అయితే. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో నుంచి అయితే కొన్ని అయితే ఇవైతే దూరం పెట్టాలి, ఎందుకంటే పేలింది అనుకో అన్ని వెళ్తాయి. దీపావళి పండుగ అయిపోతుంది. మరి మనం అర్థమైందా, ఇది దూరం పెట్టాలి, ఎందుకంటే పటాకులు వేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మేమైతే చాలా జాగ్రత్తగా ఉంటాం. వాటర్ కూడా దగ్గర పెట్టుకున్నాం. ఇక్కడ ఏమన్నా మనకు అగ్ని ప్రమాదం జరిగే నీళ్లు పోసుకునేందుకైతే వాటర్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లెట్స్ గో. ఇప్పుడు సెలెక్ట్ పటాకులు కొన్ని అయితే సెలెక్ట్ చేసి వీడియోల కంటే లోపలికి వెళ్ళిపోవడం కాదు, వీడియో అయితే స్టార్ట్ చేయడం అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఇదట టెస్టింగ్. ఒక్కటి తీసుకో, ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక్కొక్కటే వెరైటీగా ఒక్కొక్కటే టెస్టింగ్ చేస్తాం. ఈ రోజు అయితే మొత్తం ఆల్ అయితే టెస్టింగ్ చేయం. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, కుమార్ అన్న అయితే ముట్టించాడు. చూడండి, గాలికైతే వస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పేపర్ బాంబ్ అయితే పెడుతున్నాము. ఇప్పుడైతే డబ్బులు వస్తాయని అయితే మేము ఆశగా ఎదురు చూస్తున్నాం. చూద్దాం మరి ఏ వస్తాయో. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే కొడుతుంది. అందుకే మేమైతే ఈ రోజు అయితే ఎక్స్పెరిమెంట్స్ అయితే ఆపేసాము. రేపైతే మేమైతే మళ్ళీ చేసేస్తాము. చూడండి, చాలా గాలి వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ పేపర్లు ఎగరపోవడం చూస్తున్నారు కదా. చూడండి, అలాగే అటైతే మెరుస్తుంది, ఉరుముతుంది. ఫ్రెండ్స్, నిన్నైతే మేమైతే చాలా ఎక్సైట్ గా ఉండే, కానీ వర్షం చేసింది మమ్మల్ని చేసి మొత్తం కొట్టేసింది. వీడియో అయితే మొత్తం ఫెయిల్ చేసింది. అందుకోసం అయితే నిన్నటికి ఆఫ్ చేసాం. ఎందుకంటే నిన్న నుంచి నైట్ నుంచి మొదలు పెడితే వర్షం ఈ రోజు 11:30 వరకు కొట్టుకుంటూనే ఉంది. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు. చూడండి, ఇది వచ్చేసి డే 2 అయితే లేదు. ఓకే, ఈ ఒక్క వీడియో
టెస్టింగ్ వీడియో తీసేందుకే 2 రోజుల టైం పడుతుంది. ఈ రోజు అయితే మనం టెస్ట్ చేయబోయే పటాకులు అయితే ఇవి అయితే తీసుకున్నాము. తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా మన దగ్గర, అవన్నీ అయితే టెస్ట్ చేస్తాం. మొత్తం అయిపోయాక టెస్ట్ చేస్తాం సింగిల్ గా. మిగతా అయితే మేము దీపావళికి ఉంచుకుంటాం. దీపావళికి మనకు కలవాలి కదా, పేల్చాలి కదా, వీటిని కొన్ని అయితే ఉంచుకుంటాం. ఈ రోజు అయితే చాలా పెద్ద కుమార్ అయితే దూరంగా ముట్టిస్తాడు. ప్రతిసారి కంటే ఈసారి అయితే చాలా కొత్త రకాలు అయితే తీసుకున్నాము. చూపిద్దాం అనుకున్నాము కానీ మాకు వాతావరణం సహకరించలేదు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ అయితే ఈ పికాక్ బాంబ్ అయితే పెడుతున్నాము. ఇదైతే ఇట్లా ఈ పించం లాగా వస్తాట. ఓకే పెట్టేసేయి, మనం చూద్దాం నెమలి పించం లాగా ఎలా ఉంటది అనేది. ముట్టు చేసేయి కుమార్ అన్న. ఎల్లగా దూరం ఉండు కుమార్. చాలా బాగా వచ్చింది. ఎలా ఉంటాయో అలానే చిటపట అనుకుంటా వస్తాయి. చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే సీ హార్స్ బాంబ్ అయితే ఇప్పుడైతే వెలిగిస్తాడు మనం. ఎలా వస్తుందో చూద్దాం. మేమైతే ఇది చేతిలో పట్టుకొని వెలిగించడం అన్నమాట. ఓకే, మా మనకి భయం అయితే నేనైతే పట్టుకుంటాను. జాగ్రత్త, మనం కళ్ళు పెట్టుకో. వావ్, కళ్ళు మూసి. చూడండి, అదైతే ఇట్లా తింపలేదు, ఎందుకంటే తింపితే మిరుగులు అయితే మీద పడతాయి. 3 హార్స్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొత్త బాంబు, మ్యాజిక్ సౌండ్ అట. చూడండి, ఇంతకుముందేమో చిటపట వచ్చినాయి కదా, ఇప్పుడు ఇది మ్యాజిక్ సౌండ్ వస్తుందట. ఇది వరకు అయితే మేము ఇది కాల్చలేదు. చూడండి లోపల అయితే ఇది గుండ్రం ఉంది. చూడండి, 100 వాళ్ళ కాదా, 1000 వాళ్ళ లెక్క ఉన్నది మరి. చూడండి దీని లోపల అయితే ఏం లేదు, ఇది ఎక్కడ దొల్ల. చూడండి, చూడాలి. కానీ ఇక్కడ తూకనైతే ఉంది. తూక దేని లోపలికి ఇలా బాంబులప్పుడు అయితే ఉంది. మరి ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఇంతవరకు మనం చూడలే, కనీసం వినలేదు. అలా గుండ్రాలు లాగా ఉన్నాయి. అయిపోయేదాకా స్లోగా ఇక అత్తది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక 3 దీపావళికి పెట్టుకుంటే చాలు. ఇదైతే మస్తు స్లోగా చిట్పట్ అనుకుంటూ వస్తుంది. సేమ్ మనము ఇలా కాకరవత్తులు నింపుతాం కదా, అలానే చిటపట్ అంటే స్లోగా. ఒక్క బాంబే దాదాపు 2, 3, 4, 5 నిమిషాల దాకా వేలింది. ఇప్పుడైతే పేలిన తర్వాత అందులో అయితే ఏం లేదు, చాలా ఇంతగా వెరైటీగా ఉంది ఈ బాంబ. ఇప్పుడైతే నెక్స్ట్ నేను చెప్పేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఉంది.
ఇదేంటిదో తెలియదు. ఒక వెరైటీ స్విచ్ బుడ్డి. స్విచ్ బుడ్డి పెట్టేసుకున్నా చూడండి. చాలా బాగా నెక్స్ట్ చీట పట్ట వస్తుంది. ఇంతగానో వచ్చేసింది. ఆగా 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 చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మస్తు వచ్చింది కదా కలర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటైతే పెట్టేస్తా. ఇగో ఇది వావాట. చిన్న బాబు ఉన్నాడు, ఎట్లా వెళ్తుంది అసలు? ఇది ఇట్లా తీయాలి, ఆడియన్స్ చూపియాలి. చూడండి, ఇది చిన్నపిల్లాడు అయితే ఇట్లా ఉన్నాడు, మంచిగా ఇట్లా వావ్ అంటున్నాడు. చిన్న ఆడుతుంది. చూడండి ఇప్పుడైతే మళ్ళీ బాంబు దగ్గర అయితే చాలా బాగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. రెడ్ కలర్ మంటతో ఇలా అని ఫౌంటైన్ లాగా స్టార్ లైట్ ఆట. చూద్దాం మరి ఇది ఎలా వస్తుందో. చూడండి, దీన్ని అయితే పెట్టేస్తున్నా. ముట్టిస్తున్నా. అంతే, రెండు తక్కువనే వచ్చినాయి డాడీ. ఇంకొకటి అయితే చూద్దాం, ఇదైతే మస్తు వస్తుంది కావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టామ్ అండ్ జెర్రీ అయితే పెట్టేస్తున్నాను. చిన్న బాంబు బ్లూలో వస్తుంది. అది ఇచ్చిపుడేనా ఇది కూడా? చాలా బాగా వచ్చింది కదా. మనం ఫినిష్. అంటే ఇట్లా మెరుపులు చిన్న చిన్న స్టాప్ లాగా పట్టుకుంటూ మధ్యలో పెద్ద మిర్రర్ లాగా మంచిగా ఉంటాయి అవి చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, మేము ఎప్పుడు బాంబుల వీడియో మంచిగా తీసి చూపెడదామంటే అస్సలు తీయనియట్లేదు. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం అయితే. బాంబులు తడవకుండా ఇది గొడుగు పెట్టుకొని అయితే మీకోసం అయితే చూపిస్తున్నాము. ఓకే, మన తొందర చూడండి. ఇప్పుడైతే వెరైటీ టైర్ షేప్ లో ఉన్న మన భూచక్రం చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా తిరిగింది. వట్టిగా కాగితం ఉన్నప్పుడు అంతగానం తిరగకపోయేది. కింద దానికి సపోర్ట్ ఉంది కాబట్టి చాలా మంచిగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కలర్ఫుల్ చిచ్చుబుడ్డి. ఓకే, పెట్టాయి కుమార్ అన్న, తొందర పెట్టేసినే కావాలి, మేము ఎగురుడే కావాలి. చిచ్చుబుడ్డి చూద్దాం ఇది ఎలా
అయిపోయింది, గింతే వచ్చింది. చాలా బాగుంటుంది, చాలా చూడండి కలర్ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్ అట్నే రెడ్ కలర్ అయితే వచ్చింది, పింక్ వచ్చిందమ్మా. మంచి వెరైటీ. ఇంకో కలర్ స్విచ్ బుడ్ అయితే పెట్టేస్తున్నాం. గ్రీన్ కలర్ వచ్చింది కదా, ఆల్ కలర్స్. ఇది ఎన్ని కలర్స్? ఇది ఒకటే కలర్ మమ్మీ. తీసుకున్నాము మమ్మీ ఇది ఒకటే కలరు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముట్టిస్తున్నాను. గ్రీన్ వచ్చేస్తుంది, గ్రీన్ గ్రీన్ గ్రీన్. బాగా సేపు వచ్చేసింది. హెలికాప్టర్ కాప్టర్ కాప్టర్ తెచ్చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు కుమారన్న ముట్టించిన బాంబు అయితే అటు ఇటు వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడైతే ఇంకొకటి అయితే ముట్టిస్తున్నాడు, అది వచ్చేసి బటర్ఫ్లై 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 బాంబు చూడండి. నెక్స్ట్ వచ్చేసి హెలికాప్టర్ హెలికాప్టర్ కాప్టర్ కాప్టర్. మళ్ళీ కుమారన్ననైతే అదిన్నైతే పెట్టేస్తున్నాడు. ఏం అర్థం కాలేదు, ఎటు పోయిందో ఏం చేసింది అని. అయ్యో ఎట్టుకుద్ది, అయ్యో అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బాంబ్ అంతా వెరైటీ ఉంది. ఇంకోటి అయితే ముట్టిద్దాం, అసలు లేవు అర్థం కాకముందే చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి అయితే ముట్టిస్తున్నాం. ఇదంతా పిస పిస చేస్తుంది. ఇంకో దూరం ఉన్న మరి ఎట్టొస్తుందో ఈసారి తెలుసా? నెక్స్ట్ వచ్చేసి హెలికాప్టర్ కాప్టర్ కాప్టర్. ఇన్స్టాగ్రామ్ వద్దు ఫ్రెండ్స్. కుమారన్న అయితే హెలికాప్టర్ బాంబ్ అయితే ముట్టిస్తున్నాడు. మరి అంటుకోది సూపర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకొకటి తెచ్చేస్తా చూడండి చూడండి చూడండి. మస్తు పడ్డది ఇక్కడ వచ్చేసి, కానీ భలే పోతుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా వెళ్ళిపోయింది. కలర్ కలర్ ఎలా పేలుతాయి చూడండి. ఫస్ట్ పెట్టింది అయితే చాలా దూరం వేయండి, ఇదైతే కొంచెమే వేయండి. కానీ ఇంకొక వెరైటీ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఫోటో అంటే ఇది కెమెరా ఇన్స్టాగ్రామ్ మీద కన్నా లేస్తుంది నాకు తెలిసి. మరి ఫోటో చూడాలి. ఫోటో ఫ్లాష్ అట ఇన్స్టాగ్రామ్. ఓకే ఫోటో ఫ్లాష్ ఎలా వస్తుంది? ఫ్లాష్ వస్తుందా మరి? అది పేలుస్తుంది మరి. ఓకే మమ్మీ ఫోటో పోసేసేయ్. ఫోటో ఫోటో నారమాను నీ ఫోటో కళ్ళు లాస్ట్ ఫోటో
చూడండి చాలా లైటింగ్ వచ్చేసింది, మరి అలాగే ఫోటో ఫ్లాష్ వచ్చేసింది, అలాగే సప్పుడు సౌండ్ వచ్చేసింది. లైట్స్ వస్తే మన కళ్ళు ఇలా ఇలా కొట్టుకుంటాయి కదా, సేమ్ ఆ లైటింగ్ కు మాటల కళ్ళు ఇలా ఇలా కొట్టుకుంటాయి. నెక్స్ట్ పెన్సిల్స్ పడకరా. పెన్సిల్స్ 10 ఉన్నాయి. మన ఇద్దరం ఒకసారి వెళ్దాం. అది ఒక్కసారి చాలా వస్తుంది ఫ్రెండ్స్. చిన్న పెన్సిల్ చిన్నగా నెక్స్ట్ మనం మిస్ అయినా మీకు ఇప్పుడు మన కాడ దొరికే భూచక్రం మనం ఇంకా వేలువలేదు. ఇలాంటివి కూడా ఉంది ఇంకో టైప్. ఇప్పుడు భూచక్రమా 2 ఉన్నాయి. ఒకసారి ముట్టియండి. ఇంకోటి కుమార్ అన్ననే ముట్టి. రెండు వెలిగినాయి, అది అదే అంటించుకుంది దానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 3 రకాల 3 భూచక్రాల్ని ఒకటేసారి అంటు పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు అయితే మీరైతే 3 భూచక్రాలను పేల్చడం అయితే చూశారు కదా, చాలా బాగా తిరిగాయి. అవే ఒకటి మంచిగా తిరిగాయి. ఇప్పుడైతే మేము అందరము అన్ని రకాల క్రాకర్ చూడండి, మా దగ్గర ఉన్న అన్ని రకాల క్రాకర్స్ అయితే కాలుస్తున్నాం. వీటిని టెస్టింగ్ ఎలా వస్తున్నాయో మరి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదైతే న్యూ టైప్. ఎలా వస్తుందో చాలా బాగా వస్తుంది అసలుకి. అదొక వెరైటీ. చూడండి ఫ్రెండ్స్, మా అయితే ఇవైతే మస్తు వస్తున్నాయి. ఇవైతే నార్మల్ ప్యాకెట్స్ లానే వచ్చినాయి, కానీ ఇది మాత్రం సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇంకోటి పెట్టుకుంటా నేను, నాకు నచ్చింది. టింకు ఇది ఊతో తీసుకో, గిట్టు గిది నాకు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ మనందరికి తెలిసిన ఈ చిచ్చుబుడ్డి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ గన్నులో బుల్లెట్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చేసిందో, ఈ పొగలు కక్కేస్తుంది. చిక్కు 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 చాలా బాగా వచ్చింది. ఓకే, ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 1. చూడండి, ఇందులో వచ్చేసి మా దగ్గర ఉన్న వెరైటీ పేలని అంటే సౌండ్ రాని బాంబులు అయితే మేమైతే పెట్టాము. ఈ రోజు అయితే మొత్తానికి అయితే ఇట్లా మెరుపులు, స్టార్స్, ఇంకా భూచక్రాలు, పికాకు, బటర్ఫ్లై, చూడండి నాకైతే నచ్చింది హెలికాప్టర్. అయితే చాలా బాగా పేలింది. చూడండి మంచిగా ఇలా తిరుక్కుంటా పేలింది కదా. పేలలే మెరుపులు వచ్చినాయి.
చూడండి నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. అన్ని సౌండ్ వచ్చి చూడండి పార్ట్ 2 లోనైతే వెళ్ళిపోద్ది. పార్ట్ 2 అయితే చూడండి. పార్ట్ 1 కన్నా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పార్ట్ 1 చూసి మీరు అందరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. కానీ పార్ట్ 2 లోనైతే మొత్తం పైకి వైపు వెళ్తుంది. ఇలా పైకి పోవడం అలా అయితే ఉండదు. పెద్ద పెద్ద అయితే ఉన్నాయి. పేలడం చాలా పార్ట్ 2 అయితే తీస్తాం. ఇప్పుడు చాలా బాగా పేలాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్